కడపలో అపోహలు చెదరగొట్టిన మహానాడు సంక్షేమం అభివృద్ధికి నిదర్శనగా టీడీపీ శ్రేణుల సందడి. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు. కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు కార్యక్రమం అపూర్వ విజయాన్ని సాధించిందని, రాయలసీమకు చెందిన 24 నియోజకవర్గాల నుండి వచ్చిన 4 లక్షల మందికి పైగా టీడీపీ శ్రేణుల ఉత్సాహభరితంగా పాల్గొనడం ఈ విజయానికి నిదర్శనమని, ఇది కేవలం ఒక రాజకీయ కార్యక్రమం మాత్రమే కాదు, సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి సాక్ష్యంగా నిలిచిందని, ఈ మేరకు కడపలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. ఈ స్థాయిలో ప్రజా సమీకరణ జరగడం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ ప్రతిభకు నిదర్శనం. ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం నెలకొంది. కడప ప్రజల అభివృద్ధిని ప్రత్యక్షంగా చూశారని ఆయన తెలిపారు. మహానాడు విజయానికి కృషి చేసిన మంత్రులు, శాసనసభ్యులు, టీడీపీ శ్రేణులు, ఉమ్మడి కడప జిల్లా నాయకులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని, ప్రత్యేకించి కడప జిల్లాకు 4 సంవత్సరాల్లో అమలు చేయబోయే అనేక కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి కడప జిల్లాను అభివృద్ధి మార్గంలో ముందుకు నడిపిస్తామంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే కమలాపూర్ ఎమ్మెల్యే కావచ్చు, కడప ఎమ్మెల్యే కావచ్చు, భూపేష్ కావచ్చు, మరి అందరూ ముఖ్యంగా వాసు గారు కావచ్చు, అందరూ భుజస్కంధాలపై వేసుకొని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేశారు. మరి రాంప్రసాద్ రెడ్డి గారు మరి భారీ ఎత్తున తరలించి రావడం, ఇక మొత్తం అందరూ మూకపడిగా ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసుకుంటూ మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై నమస్కారం. తిరుమల తొలి గడప, దేవుని గడప, ఇంత పవిత్రమైన ప్లేస్లో 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మొదటిసారి తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి, అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా ముందు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ మహానాడు 3 రోజుల పండుగ రాష్ట్ర చరిత్రలోనే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని మన అధ్యక్షులు వారు మొదటి రోజే చెప్పారు. అదేవిధంగా ఒక చరిత్ర సృష్టించింది. కనీ విని అనే రీతిలో నిన్న బహిరంగ సభ జరిగింది. నేను ఒక విషయం చెప్తా ఉన్నా, కడప జిల్లాలో నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంత పెద్ద బహిరంగ సభను ఊహ తెలిసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా నిర్వహించలేదనేది వాస్తవం అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇంత అద్భుతమైన కార్యక్రమానికి సహకరించిన మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రివర్గం, అదేవిధంగా పార్టీ జాతీయ కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం, ఈ కమిటీలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి బాధ్యతలు తీసుకున్న అన్ని కమిటీల్లో ఉన్న పెద్దలు, అదేవిధంగా తెలుగు జాతి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కడప జిల్లా ఆతిథ్యం ఇచ్చే విధంగా అవకాశం రావడం ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. నిన్న జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు రాయలసీమ సెంట్రిక్గా, రాయలసీమ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా, అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ గారు కడప బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాలు, అన్నిటికంటే మంచి స్టీల్ ఫ్యాక్టరీ 10 రోజుల్లో ప్రారంభమవుతుందని చెప్పిన ప్రకటన మేమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గత ఈ 15-20 సంవత్సరాలుగా స్టీల్ ఫ్యాక్టరీ గురించి వింటూనే ఉన్నాం, టెంకాయలు కొడుతూనే ఉన్నారు. 50 సంవత్సరాలుగా ఓట్లేసి గెలిపించుకున్న వైఎస్ కుటుంబం మరి ఎన్నిసార్లు టెంకాయలు కొట్టారు, ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేశారు చూశారు. ఈసారి టెంకాయలు కొట్టేది ఉండదు, డైరెక్ట్గా పనులు ప్రారంభమవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన, అది కూడా 12వ తారీఖు లోపలే మొదలవుతారనే ప్రకటన కూడా చాలా శుభ పరిణామం కడప జిల్లాకు. మరి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్గం, జిల్లా శాసనసభ్యులు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ పరిశీలన చేసి శాంక్షన్లు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో పూర్తి చేసేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, మరి చివరిగా కడప శాసనసభ్యులు మాధవి గారు, చైతన్య రెడ్డి గారు, వరదరాజరెడ్డి గారు, సుధాకర్ యాదవ్ గారు, అదేవిధంగా రితేష్ రెడ్డి గారు,
భూపేష్ గారు, రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, అదేవిధంగా కడప జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ టోటల్ యూనిట్ ఈ బాధ్యత తీసుకొని సమిష్టి కృషిగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినాం. ఇది ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఈ 43 సంవత్సరాల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేనున్నప్పుడు ఈ కార్యక్రమం జరిగినందుకు పూర్వజన్మ సుకృతంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో దగ్గరుండి 15-20 రోజులుగా చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయితే దాదాపు ఈ కార్యక్రమం మొదలైన రోజు నుంచి ఇక్కడే ఉన్నారు. ఇది కాకుండా రాయలసీమ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన ఎమ్మెల్యేలు మన గవర్నమెంట్ పీపుల్ కాలు శ్రీనివాసులు అన్న గారు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, రాజు గారు ఈ కార్యక్రమంలో మొదటి నుంచి ఉండి దీన్ని పూర్తి చేసేదానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా కార్యకర్తలు, టీఎన్ఎస్ఎఫ్, ఐటీడీపీ, జిల్లా కార్యవర్గం, అనుబంధ కమిటీలు, పక్కన ఉమ్మడి జిల్లా మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు, జగన్మోహన్ రాజు గారు, రూపానంద్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి మకాం చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ముఖ్యంగా మీడియా సోదరులు, దేవుడు వరుణ దేవుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నమస్కారం. మరి తెలుగు ప్రజలు భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీల అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం కుటుంబం. మరి ఆ కుటుంబం అంతా సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఈ మహాపండుగకు కలిగి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కడపలో గత 3 రోజులుగా ఎవరు కలి విని విధంగా రంగురంగ వైభవంగా కడపను పసుపుమయం చేశారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మహానాడు అని ప్రకటించిన రోజు నుంచి ఇక్కడ ఉమ్మడి జిల్లా స్థానిక నాయకులు, శాసనసభ్యులు, మరి జిల్లా ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, ఇంకా అందరూ ఏకమయ్యి విజయస్కంధాలపై వేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారితో పాటు మీడియా సోదరులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు కూడా గత 5 సంవత్సరాల పాలన చూశారు, మరి 10 నెలల పాలన చూశారు. మరి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మీరు కూడా 10 రోజుల నుంచి సహకరించినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి చరిత్రలో ఎప్పుడు ఇంత విశాలమైన ప్రాంతం, ఇంత పెద్ద ఎత్తున, అంటే గతంలో మహానాడు చేసుకుంటాం ఆనవాయితీ. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు బడిన వర్గాల కోసం పార్టీ పెట్టిన రోజు అప్పటి నుంచి కూడా మనం మహానాడు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కానీ విని ఎలాంటి విధంగా ఈరోజు కడపలో ఒక చరిత్ర సృష్టించారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కడపలో ఈరోజు మాకు అవకాశం కల్పించిన, ఎందుకంటే అందరూ అడిగాం, రాయలసీమ శాసనసభ్యులు, ఎంపీలు అందరూ మరి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఈసారి రాయలసీమలో అవకాశం ఇవ్వమని చెప్పి పోలింగ్ బ్యూరో సభ్యులు వాసు గారు, మిగతా వారు అందరూ అడిగితేనే ఒక ముఖ్యమంత్రి గారు, మరి మన యువకుల మంత్రి లోకేష్ బాబు గారు, రాష్ట్ర అధ్యక్షుడు కూడా మనకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు మేము నిరూపించుకున్నందుకు అందరూ సహకరించారు. ఒక పక్క స్టేట్ కమిటీ కూడా కొంతమంది ఒక్కొక్కరు 13 కమిటీలు వేసి ఆ 13 కమిటీలు వారు కూడా ఒక పక్క ఒకరు బీదా రవిచంద్ర గారు కావచ్చు, మరి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు, మరి సట్ట గారు, అదేవిధంగా మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదే మరి ఇంకా కొంతమంది ఇంపార్టెంట్ రాజు గారు అయితే వర్షం పడింది. ఫస్ట్ ఆ వర్షం పడినప్పుడు కూడా వారందరూ అక్కడే ఉండి డే అండ్ నైట్ అక్కడే ఉండి మరి రాజు గారు, మరి నెక్స్ట్ చైర్మన్ మార్కెట్ కావచ్చు, అందరూ ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఎవరికి ఇచ్చామో అందరూ వాళ్ళు భుజస్కంధాలపై వేసుకొని ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు. చాలా సంతోషం. మరి యుగల మాన్యత గారు మనకు 6 తీర్మానాలు చేశారు. భావి తరాల భవిష్యత్తు కోసం ఈరోజు నిన్నటి రోజున తీర్మానాలు కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది. రాయలసీమ నాది, నా గడ్డ, నా పులిబిడ్డ అని చెప్పుకున్నాం, చాలా మంది చూశారు. చివరికి రాయలసీమ గారు కడప అనే భ్రమలో ఉన్నారు. ఎలక్షన్ల తర్వాత 10లో 7 సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా ఇంకా అదే భ్రమలో ఉన్నాడు. నిన్నటి రోజు నుంచి ఆయన ప్రవచించి ఏం మాట్లాడుతున్నారో కూడా జగన్మోహన్ రెడ్డి అర్థం కాలేదు. మరి ఈ రోజు రాయలసీమను అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడే అభివృద్ధి జరిగిందనే విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు,
ఏది జరిగినా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, విద్యా వ్యవస్థలు కావచ్చు, అన్నీ జరిగినాయి అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగే విషయం కూడా తెలుస్తూ మరి నిన్నటి రోజు కూడా రాయలసీమకు పెద్దపీట వేయబోతున్నాం అంటే ఇక్కడ రక్తం నమస్కారం. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సభ కూడా సక్సెస్ కావడం దోహదపడిన ప్రతి కార్యక్రమం మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతుంటే ముఖ్యంగా ప్రకృతి కూడా ఇప్పుడే కానీ ఇది మహానాడు ఇంతగా ప్రకృతి మనం సహకరించాలంటే మధ్యాహ్నం 3 గంటలప్పుడు కూడా ఎండ లేకుండా చల్లని గాలి అంటే పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ మా కాన్సెప్ట్ ఒక చిన్న ఏదో విగ్రహాలకు పెట్టాలని ఈ ద్వారా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి మీకు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏదన్నా దాని గురించి అడగాలంటే ఆ పార్టీ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారు సాయంత్రం దగ్గర వచ్చినట్టు ఇంటికి ముఖ్యంగా వాళ్ళకు కూడా ఎవరైతే ఉద్యోగులకు కూడా ముఖ్యంగా రాజశేఖర రెడ్డి అభిమానులు వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నా మేమెవరం కూడా రాజశేఖర రెడ్డి గారి సత్యమైనటువంటి విజయలక్ష్మి గారి మీద జగన్లాగా మేము కేసులు పెట్టాము. మేమెవరం కూడా రాజశేఖర రెడ్డి ఆర్డర్ అయినటువంటి చరిత్ర గారి మీద వాళ్ళకి న్యాయంగా రావాల్సిన వ్యక్తిగా వాళ్ళకి కూడా వాళ్ళకు కూర్చున్నటువంటి చరిత్ర మా బాబు ఎప్పుడు ఇబ్బంది పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రాముడుగా ఉన్నాడో రాజశేఖర రెడ్డికి తమ్ముడు లక్ష్మణుడుగా పనిచేసిన వివేకానంద రెడ్డిని మా పార్టీ వాళ్ళు కానీ మేము ఎవరూ చెప్పలేదు. మీరే తప్పినారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత సునీతమ్మ విషయం మేము ఎప్పుడూ సునీతమ్మలో వచ్చి ఎదురుగానే భావించినా సునీతని ఎంత ఇబ్బందులు పెడుతున్నారో నిజంగా మీ రాజశేఖర రెడ్డి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన రోజు ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈరోజు చెప్పిన చూడండి ఈ ప్రోగ్రామ్ నా ఊరు నా భవిష్యత్తులో ఉంటుంది నేను చెప్తున్నాను చూడండి అని మా అధ్యక్షులు వారు ఫస్ట్ రోజే చెప్పారు. ఆయన మా మీద నమ్మకం ఉంచినందుకు అలాగే కడప జిల్లాలో కార్యక్రమం పెట్టి ఈ అవకాశాన్ని మా కమలాపురం నియోజకవర్గంలో సభ నిర్వహించడం అనేది మా అదృష్టంగా భావిస్తాను. దానికి జాతీయ అధ్యక్షుల వారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బొమ్మ సూపర్ హిట్, ఇది పబ్లిక్ టాక్. ఏమి చెప్పినా చెప్పకపోయినా అంటే 2 రోజుల ముందు దీన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ నాయకులు చేసిన అన్ని విఫల ప్రయత్నాలు పూర్తిగా పబ్లిక్ రోజు కూర్చి కనీ విని ఎరగని రీతిలో ఈరోజు మహానాడు సభ సక్సెస్ అయ్యింది అని అంటే అది ఊరికే అవ్వలేదు. గౌరవ ముఖ్యమంత్రి మీద ప్రజలకున్న నమ్మకం ఆ జన రూపంలో తెలియజెప్పారు. మా కార్యకర్తల కష్టం, మా నాయకుల కష్టం, జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా నాచర ఎమ్మెల్యేలు